హలో అండి, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ సిటీ పిల్లల్లో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం అడినాయిడ్స్ ప్రాబ్లం. దీనివల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మీకు పైన చూపించిన పిక్చర్లో ముక్కుకి చెవికి కనెక్ట్ చేస్తూ ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం అన్నమాట. సో ముక్కులో అడినాయిడ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్ బ్లాక్ అవడం వల్ల మనకి ఇయర్లో ఫ్లూయిడ్ జామ్ అయి ప్రెషర్ అయి తక్కువ వినపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ చూపించిన పిక్చర్లో ముక్కులో ఉండే అడినాయిడ్స్, అవి ఆ గ్రీన్ లైన్ కనపడిన దగ్గర ఆ ట్యూబ్ ఓపెన్ అవుద్ది. అడినాయిడ్స్లో 4 స్టేజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్కి మనం యూజువల్గా ఆపరేషన్ చేస్తూ ఉంటాము. సో ఈ అడినాయిడ్స్ కొండనాలుక కింద ఉండేవి టాన్సిల్స్, పైన ఉండేవి అడినాయిడ్స్ అన్నమాట. సో ఈ అడినాయిడ్స్ కొంచెం బాగా పొల్యూషన్లో, సిటీలో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ సరిగా వాడకపోవడం వలన, 5 రోజులు కాకుండా 1-2 రోజులు వాడి మధ్యలో ఆపేయడం వలన, వీటి కొన్నిసార్లు రెసిస్టెంట్ మైక్రో బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా ఈ అడినాయిడ్స్ అనేవి పెద్దగా అవుతూ ఉంటాయి. జనరల్గా ఇవి 4-5 ఇయర్స్లో పెద్ద సైజ్ అవుతాయి, యూజువల్గా ష్రింక్ అవుతాయి. విత్ టీనేజ్కి వచ్చే వరకు ష్రింక్ అవుతాయి. ఒకవేళ ఇవి ష్రింక్ అవ్వకపోతే మనం ఆపరేషన్ చేస్తుంటాం. సో ఈ పర్టికులర్ పేషెంట్కి గ్రేడ్ 4 అడినాయిడ్స్, ముక్కు టోటల్గా బ్లాక్ అయిపోయింది. మీకు అక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదే అడినాయిడ్స్, అది గ్రేడ్ 4 అడినాయిడ్స్. ఈ పాప 4 ఇయర్స్ అనమాట. సో ఈమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తనకి హియరింగ్ లాస్ కూడా చాలా ఉంది, రోజు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అని ఇంకా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సో ఇదా పాప హియరింగ్ ఇయర్ డ్రమ్, టింపానిక్ మెంబ్రెయిన్ అంటాం. సో మనం ఈ టింపానిక్ మెంబ్రెయిన్ బ్యాక్ సైడ్ అంతా ఫ్లూయిడ్ జామ్ అయింది. మనకు ఆ పర్టికులర్ అపియరెన్స్ చూడగానే ఎక్స్పీరియన్స్డ్ ఈఎన్టీ డాక్టర్స్ టెస్టులు చేయకుండానే చెప్తారు, హియరింగ్ టెస్టులు చేయకుండా. సో ఈ టెస్టులు చేయాల్సి వస్తే ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అనేది చేస్తాం. సో ఈ పాపకి ఆపరేషన్ స్టార్ట్ చేశాము. ఇది మీకు ఎలా చేస్తారని చూపించడానికి ముక్కులో ఎండోస్కోప్ పెడతాము. నోట్లో నుంచి లేదా ముక్కులోంచి మైక్రో డిబ్రైడర్ అనే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడి మనం వాటిని తీస్తామన్నమాట. సో కోబ్లేషన్ అనేది ఇంకో అడ్వాన్స్ టెక్నాలజీ. వీటి నుంచి మినిమల్ బ్లీడింగ్ అవుతుంది, పూర్తిగా తీయాల్సి వస్తుంది. మళ్ళీ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనకు అండర్ విజన్ 95% ఆఫ్ అడినాయిడ్స్ తీస్తాం కాబట్టి పిల్లలకి యూజువల్గా మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా పడదు. సో ఇవి కొంచెం అడ్వాన్స్ సెంటర్లో బాగా అనస్థీషియా ప్రాపర్గా ఇచ్చే హయ్యర్ సెంటర్స్లో ఉంటాయి. ఈ అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర కూడా ఉన్నాయి. సో అడినాయిడ్స్ అనేవి మళ్ళీ రావా అంటే మిల్లీమీటర్ లెక్కన వస్తాయండి. సంవత్సరానికి 0.5 మిల్లీమీటర్ వస్తుంది. సో పిల్లాడు పెద్దగా అయ్యేంత వరకు ఇంకా అతనికి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రాదని అనుకోవాలి. ఎందుకంటే మనం పూర్తిగా తీసాము, చాలా స్లోగా పెరుగుతాయి కాబట్టి తను టీనేజ్కి వచ్చే వరకు కొన్ని మిల్లీమీటర్సే పెరిగితే దాని నుంచి ఇబ్బంది కూడా రాదు. సో ఈ పేషెంట్ ఈ అడినాయిడ్స్ తీసాక చెవిలో ఇయర్ డ్రమ్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆ గ్లూ ఇయర్ అంటాం, అటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాం. సో అందులో మనం ఒక సేఫ్ ఏరియాలో చిన్న నిక్ పెట్టి అందులో ఉన్న పస్ అంతా మనం క్లీన్ చేస్తాం. ఇక చూడండి, చిన్న నిక్ పెట్టంగానే మీకు yellowish ఆంబర్ కలర్డ్ ఫ్లూయిడ్ వస్తుంది. ఆంబర్ కలర్ ఫ్లూయిడ్ రిలీజ్ అవ్వగానే పిల్లలకి చాలా 40% హియరింగ్ లాస్ ఇమీడియట్గా రికవర్ అవుతుంది. అయితే మరి బ్లడ్ వస్తుంది, కట్ ఉంటుంది అంటే మీకు అనిపిస్తుంది, కానీ అది చూడడానికి మన ఇయర్ డ్రమ్ 1 సెంటీమీటర్ ఉంటుంది. అందులో మనం పెట్టేది ఒక 0.3-0.4 మిల్లీమీటర్ కట్. అది వితిన్ 3-4 డేస్లో హీల్ అయిపోతుంది. ఇలా మళ్ళీ గ్లూ ఇయర్ బ్లాక్ అవుతే మనం యూజువల్గా చేస్తాం. ఇవి నా డీటెయిల్స్, మీకు ఎవరికైనా అవసరం అంటే కాంటాక్ట్ చేయండి. ఐ కెన్ హెల్ప్ యూ. వీఆర్ లొకేటెడ్ ఇన్ మియాపూర్ and also I'm a consultant at Amara Hospital. See you. Thank you.